తులసి గబార్డ్ భారత పర్యటన తర్వాత బంగ్లాదేశ్ విషయంలో అమెరికా యాక్షన్ మార్చిందా? హిందువులపై దాడులను అరికెట్టేలా యూనస్ సర్కారు లెక్క తేల్చాలని ట్రంప్ డిసైడ్ అయ్యారా అంటే తాజా పరిణామాలు చూస్తే అవును అనే చెబుతున్నాయి. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులపై అగ్రరాజ్యం తీవ్రస్థాయిలో స్పందించింది. బంగ్లాపై నిఘా పెట్టామని, ఏమాత్రం తేడా వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. కట్ చేస్తే ప్రధాని మోదీతో సమావేశానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతకు బంగ్లాదేశ్లో అసలేం జరుగుతోంది? తులసి గబార్డ్ భారత పర్యటన తర్వాత జరుగుతున్న ఊహించని మార్పులేంటి? ప్రధాని మోదీతో భేటీ కోసం యూనస్ ఎందుకు ప్రయత్నిస్తున్నారు? బంగ్లాదేశ్ దారికొచ్చే టైం వచ్చిందా? వద్ది స్టోరీ. బంగ్లాదేశ్ విషయంలో అమెరికా యాక్షన్ మార్చిందా? ఢాకాపై నిఘా ప్రకటన వెనుక జరిగిన అసలు కథ ఏంటి? మోడీతో భేటీకి యూనస్ ఎందుకు ప్రయత్నిస్తున్నారు? Because if every day somebody in Bangladesh who's in this interim government which they have made up for themselves, if they stand up and blame India for everything, and some of the things if you look at the reports are absolutely ridiculous. You can't on the one hand say, oh, I would now like to have good relations with you, but I get up every morning and blame you for everything which goes wrong. So I think it's also a decision that they have to make about what kind of relationship we want. We have sent a very clear signal. స్నేహమా సమరమా ఏదో ఒకటి తేల్చుకోండి. హిందువులపై దాడులతో భారత వ్యతిరేకతతో రెచ్చిపోతున్న యూనస్ సర్కార్కి ఫిబ్రవరి చివర్లో జైశంకర్ ఇచ్చిన లాస్ట్ ఆప్షన్ ఇది. బంగ్లాదేశ్ పాలకుల తీరుపై జైశంకర్ ఎంత విసిగిపోయుంటే ఈ ప్రకటన చేస్తారు? షేక్ హసీనా ఢాకాను విడిచి భారత్కు వచ్చిన తర్వాతి నుంచి బంగ్లాదేశ్లో హిందువులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు ఇలా ఒకటేంటి చెప్పడానికి కూడా మాటలు రాని నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ దారుణాలను అడ్డుకోవాలని మోడీ ప్రభుత్వం ఎంతగానో చెప్పి చూసింది. కానీ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వంలో మార్పు రాలేదు. వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. అందుకే విదేశాంగ మంత్రి జైశంకర్ స్నేహమో సమరమో తేల్చుకోవాలని తేల్చి చెప్పారు. అప్పుడు కూడా యూనస్ సర్కార్ తమ దేశంలో హిందువులు స్వేచ్ఛగా జీవిస్తున్నారని వాదించింది. కట్ చేస్తే భారత్కు అమెరికా నిఘా విభాగాధిపతి తులసి గబార్డ్ వచ్చారు. ఈ పర్యటన బంగ్లాదేశ్ బెండు తీయడంలో గేమ్ చేంజర్గా నిలిచింది. ఇటీవల ఢిల్లీలో ప్రపంచ నిఘా సంస్థల అధినేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహించారు. ఈ భేటీ అజెండా ఉగ్రవాదం, భద్రతా సవాళ్లపై చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషించడం. ఇంతటి కీలక భేటీలో బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దారుణాలు చర్చకు రాకుండా ఎలా ఉంటాయి? అందులోనూ హిందూ ధర్మాన్ని ఆచరించే తులసి బంగ్లాదేశ్ పరిస్థితులపై ఆరా తీయకుండా ఎలా ఉంటారు? అదే జరిగింది. ఆ భేటీలో బంగ్లాదేశ్ పరిస్థితులపై ఏ మేరకు చర్చ జరిగిందో బయటకు తెలీదు. కానీ అజిత్ దోవల్, రాజ్నాథ్ సింగ్, జైశంకర్తో విడివిడిగా జరిగిన సమావేశంలో మాత్రం అధిక చర్చ బంగ్లాదేశ్ అరాచకాల గురించే జరిగింది. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్పై తులసి గబార్డ్ గర్జించారు. బంగ్లాదేశ్లో హిందువులు, బౌద్ధులు, ఇతర మతపరమైన మైనారిటీలపై చాలా కాలంగా జరుగుతున్న హింస, హత్యలు అమెరికా ప్రభుత్వానికి, ట్రంప్, అతని పరిపాలనకు ఆందోళన కలిగించే ప్రధాన అంశమని అన్నారు. ట్రంప్ నేతృత్వంలోని కొత్త కేబినెట్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని ప్రకటించారు. మైనారిటీలపై దాడుల్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరికట్టాలని తేల్చి చెప్పారు. ఇక్కడే యూనస్ సర్కార్ ఈగో హట్ అయింది. భారత్ ఆరోపణల్ని అడ్డంగా బుకాయించినట్టే తులసి గబార్డ్ వ్యాఖ్యల్ని కూడా ఖండిస్తోన్నట్టు బంగ్లాదేశ్ ప్రకటన విడుదల చేసింది. సరైన ఆధారాలు లేకుండా తప్పుదారి పట్టించే ప్రకటన చేశారని విమర్శించింది. అంతేకాదు ఆమె మాటలతో అన్యాయమైన బ్రష్తో దేశం మొత్తానికి మరకలంటించే ప్రయత్నం చేశారని ఆరోపించింది. సరైన ఆధారాలు లేకుండానే తులసి ఆరోపణలు చేశారని, బంగ్లాదేశ్ ప్రపంచంలోని అనేక దేశాల మాదిరిగానే తీవ్రవాద సవాళ్లను ఎదుర్కొంటోందని తమను తాము బాధితులుగా చూపించే ప్రయత్నం చేసింది. కానీ నిజమేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ రాడికలిజం పేటరేగిపోవడానికి కారణం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అండదండలే అన్న నిజం అమెరికాకు కూడా తెలుసు. అందుకే ఢాకా కౌంటర్కు ఆ దేశ పాలకులు ఊహించలేని పంచి ఇచ్చింది. ఆ పంచే ప్రధాని మోడీతో భేటీ కోసం యూనస్ విశ్వ ప్రయత్నాలు చేసే స్థాయికి తీసుకొచ్చింది.
U.S. intelligence chief Ms. Tulsi Gabbard has warned about Bangladesh that growing threat of Islamist extremism and effort to establish an Islamic caliphate. While she didn't directly accuse the interim government of, led by Muhammad Yunus, but Muhammad Yunus has vehemently denied this concern, calling them untrue. However, just yesterday, a large pro-caliphate rally took place in Dhaka University. If you let me, this is the picture Right. here. We condemn any instances of violence or intolerance directed toward members of minority communities in any country and have welcomed measures taken by Bangladesh's interim government to ensure safety and security for all in Bangladesh. That's what we're watching. That's what we expect. బంగ్లాదేశ్పై నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ఇచ్చిన క్లియర్ కట్ ఆన్సర్ ఇది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నది. ఏ దేశంలో అయినా మైనారిటీలపై జరిగే హింస, అసహనాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాతే యూనస్ సర్కారు ఉలిక్కిపడే ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై నిఘా సారిస్తున్నామన్నదే ఆ ప్రకటన సారాంశం. మరోవైపు బంగ్లాదేశ్లోని ప్రజల భద్రత కోసం అక్కడి తాత్కాలిక సర్కారు తీసుకుంటున్న చర్యల్ని స్వాగతిస్తున్నామని కూడా అమెరికా పేర్కొంది. బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను నిరంతరం గమనిస్తున్నామని, వీటిని నియంత్రించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తాము ఆశిస్తున్నట్టు పేర్కొంది. సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్పై అమెరికా నిఘానేత్రం ఎప్పుడూ తెరుచుకునే ఉంటుందని ప్రకటించిందన్నమాట. ఈ ప్రకటనే ఇప్పుడు బంగ్లాదేశ్ పాలకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కట్ చేస్తే మోడీతో భేటీ కోసం యూనస్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎప్పుడైతే తులసి గబార్డ్ భారత్లో పర్యటించి బంగ్లాదేశ్ బెండు తీసే ప్రకటన చేశారో అప్పుడే ఆ దేశానికి తత్వం బోధపడింది. దీంతో ప్రధాని మోడీతో భేటీ కోసం యూనస్ ప్రయత్నాలు షురూ చేశారు. ఈ విషయం స్వయంగా బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు ఎండి తౌహిదే చెప్పారు. 7 దేశాలతో కూడిన బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ అకాడమిక్ కోఆపరేషన్ బెమ్స్టెక్ కూటమి సమావేశం సందర్భంగా మోడీ, యూనస్ చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఢాకాకు చెందిన అధికారులు భారత విదేశాంగ శాఖను సంప్రదించినట్టు తౌహిద్ చెప్పారు. బెమ్స్టెక్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఏర్పాటు చేయడంపై ఇప్పటికే ఇండియాతో దౌత్యపరంగా సంప్రదింపులు జరిపామని పేర్కొన్నారు. ఏప్రిల్ 2-4 మధ్యలో ఈ సదస్సు థాయిలాండ్లో జరగనుంది. బంగ్లాదేశ్లో ఈ మార్పునకు కారణం ఖచ్చితంగా తులసి గబార్డ్ భారత పర్యటన. బంగ్లాదేశ్ విషయంలో వేగంగా మారుతున్న అమెరికా వైఖరి అనేది బహిరంగ రహస్యం. లేదంటే ప్రధాని మోడీతో సమావేశానికి యూనస్ ప్రయత్నించడం ఇంపాసిబుల్ అని విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ విషయంలో అమెరికా చాలా క్లారిటీతో ఉంది. ఇప్పటికే ఢాకాకు అన్ని రకాల సహాయాలు ఆపేసింది. ఇప్పుడు ఏకంగా బంగ్లా మొత్తం తన రాడార్లో ఉందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. అంటే బంగ్లాదేశ్లో చీమ చిట్టుకుమన్న అగ్రరాజ్యానికి తెలిసిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే హిందువులు మైనారిటీలపై దాడులకు దిగితే వెంటనే రియాక్షన్ అమెరికా నుంచి వస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఊహించని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రధాని మోడీతో చర్చలు జరిపి హిందువులు, మైనారిటీల భద్రతకు హామీ ఇచ్చి కాంప్రమైజ్ కావడం ఒక్కటే ఆప్షన్. ఈ ఒక్క విషయంలో విజయం సాధిస్తే భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు బలపడే అవకాశం ఉంటుంది. తద్వారా అగ్రరాజ్యంతోనూ పాజిటివ్ రిలేషన్ సాధ్యపడుతుంది. ఇవన్నీ జరగాలంటే మోడీతో సమావేశం జరిగి తీరాలి. అందుకే ఇప్పటివరకు ఇండియా అయితే ఏంటటా అని రెచ్చిపోయిన యూనస్ సర్కార్ ఇప్పుడు మాత్రం ఒక్క సమావేశం ప్లీజ్ అంటోంది. ఈ మొత్తం వ్యవహారంలో లేడీ గబ్బర్, తులసి గబార్డ్దే కీలక పాత్రని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.